రియాక్ట్ లో క్లీన్ కోడ్ ఎలా రాయాలి? వెల్కమ్ టు డే 61 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. మనం క్లీన్ కోడ్ ఎందుకు రాయాలంటే మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టీంలో చాలా మంది ఉంటాం. సో మనకి ఇష్టం వచ్చినట్టు కోడ్ రాయకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోని మనం కోడ్ రాయాలి. ఎలా అంటే కాంపోనెంట్ నేమ్స్, స్టేట్ నేమ్స్ మీనింగ్ఫుల్ గా పెట్టాలి. సో అప్పుడు వచ్చిన న్యూ డెవలపర్స్ కి మన కోడ్ ఈజీగా అర్థమవుతుంది. సో మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. క్లీన్ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ క్లీన్ కోడ్ అంటే ఏం లేదు, కరెక్ట్ గా మనకు యూజర్ కి ఒక డెవలపర్ కి అర్థమయ్యేలా రాయడం. నేనైతే మళ్ళీ ఒక కొత్త రియాక్ట్ యాప్ తీసుకున్నా. మనం ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం. మన ప్రాజెక్ట్ ఏమో రియాక్ట్ యాప్ 2. దాని లోపల మనకి కాంపోనెంట్స్ అని పేజెస్ ఉంటాయి. సో కాంపోనెంట్స్ అంటే మనకు తెలిసింది రీయూజబుల్ కాంపోనెంట్స్, ఒక్కసారి క్రియేట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ పేజెస్ అంటే లైక్ హోమ్ పేజ్, లాగిన్ పేజ్, ఈ మళ్ళీ యూజ్ చేయమను ఒకటేసారి యూజ్ చేస్తాం. నేనైతే ఇక్కడ ఫూటర్ అండ్ నావ్ బార్ తీసుకున్నాను కాంపోనెంట్స్ లోపల. ఈ కాంపోనెంట్స్ అండ్ పేజెస్ అనే ఫోల్డర్ మనమే క్రియేట్ చేసుకున్నాం. ఇందులో ఎస్ఆర్సి లోపల, సోర్స్ లోపల. సో నేను కాంపోనెంట్స్ లో ఫూటర్ అనే ఒక కాంపోనెంట్ తీసుకున్నాను, ఎందుకంటే మనం ప్రాజెక్ట్ లో మల్టిపుల్ పేజెస్ యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ నావ్ బార్ గానీ అంతే, మల్టిపుల్ పేజెస్ యూజ్ చేస్తాం కాబట్టి కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ లోపల తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫూటర్ కి footer.jsx అనే పెట్టినాం. అంటే కొత్తగా వచ్చిన యూజర్ కి అర్థమైపోతుంది, ఓకే ఇది ఫూటర్ కాంపోనెంట్, సో ఇది నావర్ కాంపోనెంట్, ఇది హోమ్ కాంపోనెంట్, ఇది లాగిన్ కాంపోనెంట్. సో మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వచ్చిన డెవలపర్ కి ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా మనం క్లీన్ కోడ్ అండ్ మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ని ఇలా మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మన్స్టాక్ లో ఒక మినీ ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ డే 61 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ పార్ట్. బై.